హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను డ్రెస్ కటింగ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వచ్చేసి క్యాన్వాస్ పేపరు. ఈ క్యాన్వాస్ పేపర్ ఫోల్డింగ్ పైన నుంచి ఇలా తీసుకోవాలి. ఒక 5 ఇంచెస్ విడ్త్, ఒక 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నా నేను. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ నెక్ విడ్త్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇక్కడ వచ్చేసి ఇలా నెక్ ఎంత ఉంది, ఇలా 5 ఇంచెస్ అయితే ఉందన్నమాట నెక్ లెంత్ ఆమెది. అంటే ఎక్కువ పెట్టినా మళ్ళీ కొంతమంది వేసుకోరు కదా, కొంచెం 5.5 6 పెట్టుకున్న బాగుంటుంది అన్నమాట నెక్. ఇది ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నా నేను. ఈ లైను ఖర్చు కోసం ఇలా 1/2 ఇంచ్ మనము ఇలా పైన షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, ఇక్కడ కిందికి పెట్టేసుకోవాలి నెక్. ఇలా ఇదైతే ట్రెండీ డిజైన్ అండి, ఇప్పుడు బాగా వేస్తున్నారు డ్రెస్సెస్కి. ఇలా ఒక క్యాప్ లాగా ఉండేది ఏదైనా తీసుకొని, మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ క్యాప్ను 2 స్కాలప్ లాగా గీయాలన్నమాట, ఎక్కువ లేకుండా. ఇలా 2 ఇలా కరువులాగా గీసేసుకొని దీన్ని చూడండి ఇలా రౌండ్గా ఇక్కడ మోటు నుంచి మనం ఎంతైతే గీస్తామో అంత, ఇంకా కొంచెం కిందికి పెట్టుకున్న నెక్ బాగా వచ్చేస్తుందండి లుక్ పరంగా. ఇలా ఓన్లీ స్ట్రైట్గా గీసాను కదా, మళ్ళీ మనము నెక్ చూడండి కొంచెం పైకి కరువులాగా గీసేసుకోవాలి. చూడండి కొంచెము కరువులాగా ఇలా తిప్పుకుంటే షేప్ బాగా వచ్చేస్తుంది, స్ట్రైట్గా లేకుండా. ఇలా ఇప్పుడు దీన్ని మనము లైనింగ్ మీద పెట్టేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకుంటే ఎక్కడ స్టిచ్ చేసేది అనేది తెలుస్తుంది. ఈ కట్స్, ఆ కట్స్, మిడిల్ కట్స్ ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా డ్రా చేసేసుకోవాలి నెక్. ఇలా రెండో సైడ్ కూడా డ్రా చేసేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా కిందికి మోటు ఇలా 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, నేను రౌండ్ నెక్ గీసాను కదా, నార్మల్గా ఈ నెక్ డిజైన్ చేసి పెట్టాను అనమాట. ఇలా అయితే ఇంత పేపర్ అవసరం లేదు కాబట్టి ఒక 3/4 ఇంచ్ వరకు ఉంచేసి నేను 1 ఇంచ్ వరకు అయినా ఇలా అయితే కట్ చేశాను. కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు చూడండి ఇక్కడ కట్స్ ఇచ్చాం కదా, లైనింగ్ మీద కట్స్, ఈ కట్స్ కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలా సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. లేకపోతే షైనింగ్ లోపల ఉంటుంది కదా, అది ఐరన్ చేసేసుకున్న మంచిగా అతుక్కుంటుంది అనమాట. నేనైతే ఐరన్ చేయలేదు, పిన్స్ పెట్టేసిన మొత్తము, ఎక్కడ కదలకుండా పిన్స్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ కూడా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి పెట్టేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనము కుట్టుకోవాలి, లేకపోతే అవి అటు ఇటు తారుమారైతాయి. ఫస్ట్ చెక్ చేసుకొని ఉల్టా సీదా అన్ని క్లాత్, ఎందుకంటే ఇవి డ్రెస్ క్లాత్ అయినా బ్లౌజ్ క్లాత్ అయినా ఫస్ట్ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి మిడిల్లో ఇలా మార్కింగ్ పిన్స్ మళ్ళీ అంటే మెయిన్ క్లాత్ కూడా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇలా చాలా బాగుంటుందండి నెక్ అయితే. ఇది చిన్నపిల్లల బ్లౌజులకైనా నేను మిడిల్ నుంచి ఒక స్టిచ్ చేసేస్తున్నా చూడండి, ఎందుకంటే ఇది పెద్దగా ఉంటుంది కదా క్లాత్, డ్రెస్ ఇది కొంచెం సెట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట బ్లౌజ్ కన్నా. ఇలా మోటు ఒక కింది వరకు ఉంటుంది కదా, ఈ కింది వరకు ఇలా మోటు వరకు లేకున్నా ఇలా వేసేసి మళ్ళీ పైనుంచి చూడండి ఇలా కుట్టాను నేను. స్కాలప్ ఇలా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ రావాలి. అంటే మోట్ దగ్గర వచ్చేసి నిడిల్ కింద పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఈ రౌండ్గా, ఇక్కడ నీడిల్ అవసరం లేదు, ఇలానే రౌండ్గా కుట్టుకుంటూ రావాలి. నీడిల్లో చూడండి ఇలా మోట్ ఉంటుంది కదా, ఈ మోట్ దగ్గర నిడిల్ కింద పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనమైతే లెఫ్ట్ సైడ్ ఎలా స్టిచ్ చేసాము సేమ్
అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఇక్కడ వచ్చేసి నీడిల్ కింద పెట్టేసుకొని మళ్ళీ తిప్పుకొని మనం సెకండ్ ఖర్చు పెట్టాం కదా, అక్కడికి ఫస్ట్ ఖర్చు కాకుండా ఇక్కడికి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనం ఎక్కడైతే గీసామో అక్కడి నుంచి కట్ చేయాలి. అదే కుట్టు నుంచి కట్ చేసామనుకోండి, మనకు ఖర్చు లేకుండా మళ్ళీ ఊడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట దారము. అందుకని మనం ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని ఈ మోటు దగ్గర అయితే స్టిచ్చింగ్ దగ్గరికి కట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు తిరుగుతుంది. ఇలా తిప్పేసుకొని దానిపైన ఒక స్టిచ్ అయినా వేయండి, లేకపోతే ఐరన్ అయినా చేయండి. నేనైతే మళ్ళీ స్టిచ్ వేసాను అనమాట. నెక్కు ఇది చూపించలేదు మీకు పైన స్టిచ్ చేసేది, అది కొంచెం మిస్ అయింది. మరి లాస్ట్న అయితే మీకు గల్ల ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, నేనైతే మొత్తం హ్యాండ్స్ అన్నీ కుట్టేసాను ఫ్రెండ్స్. మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో సేమ్ అంతే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం ఇప్పుడు లూజు, హ్యాండ్ రౌండ్ అన్ని కొలతలు పెట్టేసుకొని ఫిట్టింగ్ చేసేది ఉంటుంది డ్రెస్కి. తర్వాత కట్స్ కుట్టేది ఉంటుంది అన్నమాట. ఈ కట్స్ ఎలా కుట్టేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మెయిన్ ఏంటంటే కట్స్ కోసం అన్నమాట, బిగినర్స్ ఎలా కుట్టేది దానికోసం అయితే వీడియో చేశాను నేను. ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టుకోండి. మనం లూజు, హ్యాండ్ రౌండ్ అన్నీ కొలుసుకున్న తర్వాత ఇలా పిన్స్ కట్స్ పెట్టుకొని ఉంటాం కదా, కట్స్ నడుము దగ్గర, హిప్ దగ్గర అవన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టు సెట్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి వీడియో తీయడానికి రావట్లేదు ఫ్రెండ్స్. అందుకనేసి నేను పిన్స్ అయితే పెట్టాను చూడండి. ఇలా పెట్టుకొని ఈ డ్రాయింగ్ 1-2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, సేమ్ అలానే 2 ఇంచెస్ మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఎక్కడికి పెట్టుకున్నాం 2 ఇంచెస్ హిప్ వరకు అయితే పెట్టుకున్నాం కదా, ఆ హిప్ వరకు ఇలా 2 ఇంచెస్ మార్క్ వేసేసుకోవాలి. ఇక్కడికి కుట్టుకోవాలన్నమాట మనము ఫిట్టింగ్. హిప్ వరకు ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత మనము కట్స్ అయితే పెట్టుకునేది ఉంటుంది. ఓకేనా? ఒక పక్క అయితే కుట్టి చూపిస్తాను మీకు, రెండో సైడ్ కూడా సేమ్ అలానే కుట్టుకోండి. ఇలా డ్రా చేసేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇలా ఈ లూజు కూడా చూసుకొని హ్యాండ్ రౌండ్ 9 ఇంచెస్ వచ్చింది కదా, 9 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ నుంచి కొలుసుకోండి. హ్యాండ్ రౌండ్ మన బ్లౌజ్కి ఎలా కొలుసుకుంటామో సేమ్ అంతే. ఇలా లూజును బట్టి మనము ఫస్ట్ రబ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ ఖర్చు దగ్గర వచ్చేసి మనకు ప్లస్ గుర్తు రావాలంటే కరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ ఇలా చెక్ చేసుకొని ఖర్చులు 2 పాదం వైపు ఉండేటట్టు పెట్టుకోండి. ఇలా స్టిచ్ చేసేయండి. ఇలా ఎక్కడి వరకు స్టిచ్ చేయాలంటే హిప్ లూజ్ వరకు ఉంటుంది కదా, అంతవరకు ఇప్పుడు ఇలా కుట్టేసి స్టాప్ చేయాలన్నమాట. హిప్ లూజ్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ నీడిల్ కిందికి పెట్టేసుకోవాలి. ఇక్కడ రబ్ చేసేయండి. కొంచెం రబ్ చేసిన తర్వాత నీడిల్ కిందికి పెట్టేసి మళ్ళీ ఒక స్టిచ్, అంటే నేను బ్లౌజ్కి ఎలా వేస్తానో సేమ్ అంత మూడు అయితే వేస్తాను. ఇక్కడ కుట్టు వచ్చింది కదా, మళ్ళీ పాదం నుంచి ఖర్చుతోటి ఇలా కుట్టుకుంటూ రావాలి. గ్యాప్ తోటి, పాదం నుంచి గ్యాప్ తోటి ఇలా మనము 2 సైడ్లు కుట్టిన తర్వాతనే కట్స్ వేసేది ఉంటుంది. ఫస్ట్ కట్స్ వేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసుడు ఉండదు అనమాట. డ్రెస్కి ఫస్ట్ ఫిట్టింగ్ చేసేసుకొని మళ్ళీ కట్స్ అయితే కుట్టేది ఉంటుంది అన్నమాట. ఇది 3వ కుట్టు. ఇలా ప్లస్ గుర్తుగానే చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. రెండో సైడ్ కూడా ఇలానే కుట్టాను నేను. రెండో సైడ్ కూడా కుట్టిన తర్వాత కట్స్ ఎలా కుట్టేది మీకు ఇలా వచ్చింది కదా, హిప్ వరకు ఇలా చూడండి. నేను 1 ఇంచే పెట్టాను కదా కింద కట్స్కి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి కుడితే మనకు 1 ఇంచ్ వచ్చేస్తుంది. ఎక్కువ వెడల్పు లేకుండా ఇలా
వచ్చేస్తుంది. మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఖర్చు. 1 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా ఫింగర్తో రబ్ చేసుకుంటూ కొంచెం కుట్టేటప్పుడు కట్స్ కుట్టేటప్పుడు నీట్గా ఉండాలి. మనకు ఫినిషింగ్ సరిగ్గా రావాలి. ఇది రాకపోతే మళ్ళీ మనకు డ్రెస్ అంతా ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే డ్రెస్ మనకు అంత లుక్ రాదనమాట. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, ఇక్కడ చూడండి ఇలా కుట్టుకుంటూ చూడండి ఇక్కడ వరకు ఉంది కదా మనకు హిప్ మనం ఫిట్టింగ్లో చేసాం కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకైనా 1/4 ఇంచ్ పైకైనా తీసుకోండి. అక్కడ మరీ దగ్గరికి కాకుండా ఖర్చు కనపడుతుంది చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాను అనమాట. స్టిచ్చింగ్ పైకి ఇక్కడికి ఇలా పెట్టేసుకున్న తర్వాత నీడిల్ కింది పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి. ఈ డ్రెస్ బరువు ఉంటుంది కదండి, కొంచెం తిప్పుకునేటప్పుడు మెల్లగా తిప్పుకోండి. తిప్పుకున్నాక యువతలి కట్టు ఉంటుంది కదా, ఈ కట్టును కూడా ఇలానే ఫోల్డ్ చేయండి. ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాతనే స్టిచ్ చేయండి. లేకపోతే మళ్ళీ మనకు ఫినిషింగ్ సరిగ్గా రాదు. కట్స్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా తిప్పేసుకోండి, మళ్ళీ నీడిల్ కిందికే పెట్టేసుకోండి. ఇలా తిప్పుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసి సేమ్ మనము ఫస్ట్ ఎలా కుట్టామో అది ఇలానే కుట్టేసుకుంటూ రావాలన్నమాట లాస్ట్ వరకు. అంతే, చాలా ఈజీ అంటే డ్రెస్ కుట్టడము అంటే బ్లౌజు కన్నా డ్రెస్సే ఈజీ. ఎందుకంటే బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి కదా, ఇది కొంచెం అటు ఇటు అయినా ఏమి కాదు. డ్రెస్ అయితే చాలా ఈజీ అనమాట. ఫస్ట్ మన 2-3 డ్రెస్సులు కుట్టామనుకోండి, బయట వాళ్ళవి కూడా కుట్టడానికి మనకు మంచిగా కుట్టగలుగుతాము. ప్లస్ ధైర్యం కూడా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి లాస్ట్ వరకు ఇలానే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. వేసుకుంటేనే బాగుంటుంది. రెండో కుట్టు కూడా నేను వేసాను చూడండి. ఇలా వచ్చేస్తుంది, చక్కగా రావాలన్నమాట. మరి వంకర రౌండ్గా అట్లా రాకుండా ఇలా వచ్చేసి ఇది ప్లస్ గుర్తుగానే ఇలా రావాలి కట్స్ దగ్గర. ఓకేనా, ఇలా మళ్ళీ కట్స్ పెట్టిన తర్వాత కింద ఉంటుంది కదా, అది ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా కుడితే ఇలా వచ్చేస్తుంది డ్రెస్. చూడండి గల్లా, అండ్ ఫస్ట్ అప్పుడు మిస్ అయిందని చెప్పాను కదా, ఇలా వచ్చేసింది గల్లా. పైన నేను ఒక స్టిచ్ కూడా వేసాను అనమాట. ఇక్కడ హ్యాండ్ దగ్గర కానీ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కట్స్ కానీ మనకు చూడండి ఇలా రావాలి. ఓకేనా, రెండో కుట్టు కూడా వేసాను అనమాట లాస్ట్. మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, కొత్త వారైతేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.